ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలు. మీ బ్రదర్ శామ్యూయల్ తేజ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. నా స్తుతికి కారణభూతుడు ఒక దేవ, మౌనముగా నుండకము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరును కపటముగా గల తమ నోరును తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుంటుండగా, నా స్తుతికి కారణభూతుడు ఒక దేవ, మౌనముగా ఉండకుము. నిత్యము స్తుతించే మన దేవుడు ఎప్పుడూ కూడా మౌనముగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఇక్కడ దీని అర్థం ఏంటంటే అండి, నా స్తుతికి కారణభూతుడు ఒక దేవ. నేను ఒక్కడనే స్తుతించడం లేదండి, కోట్లాది మంది ప్రజలు స్తుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి. స్తుతిస్తూ ఉన్న దేవుడు మౌనముగా ఉండడు. దేవునికి స్తోత్రం ఉండకు అంటే మనం ఎందుకు అడగాలి? దేవుని విషయమై మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు మౌనముగా ఉండకూడదు, ఉండవలసిన దేవుడు కాదు. నన్ను చెరపవాలనని భక్తిహీనులు తమ నోరును కపటము గల తమ నోరును తెలిచి ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునిలో యథార్థతను కలిగి, దేవునిలో నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి మనలను చెరపవాలనని భక్తిహీనులు తమ నోరును కపటము గల నోరును, ఎలాంటి నోరునటండి? కపటము గల నోరును తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకుని ఉన్నారు. మన మీద ఎటువంటి అబద్ధములు చెప్పుకుని ఉన్నారనంటే, వాటిని ఎదుటివారు స్పష్టముగా నమ్మడానికి సిద్ధముగా ఉండేటటువంటి అబద్ధములు చెప్పుకొని ఉన్నారు. మరొక మారుగా నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తము నాతో పోరాడుచున్నారు. నన్ను చుట్టుకొని నా చుట్టుముట్టు ఉన్నటువంటి వారందరితోటి ఏం చేస్తారంటండి? మనల్ని ఎదురుగా నిలబడి పోరాడలేనటువంటి, మన దేవునితో పోరాడలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా మన మీద చెడుగా చెప్పడం, చెడుగా మాట్లాడడం, చెడుగా తెలియచేయడం, ఈ విధంగా చేస్తూ, వారికి తెలియని విషయం ఏంటంటే వారు మనతో పోరాడడం లేదండి, దేవుడైన యెహోవాతో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెన్. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. వారు ఎన్ని చేసినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని చేసినా, ఏమనినా సరే కానీ నేను ప్రార్థన మానకై ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఎన్నో నిందలు పాలవుతూ ఉంటే, ఎన్నో అవమానాలు పాలవుతూ ఉంటే, ఎంతోమంది నిన్ను ద్వేషిస్తూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు మారు మాట్లాడకుండా ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. చేసిన మేలుకు ఏ విధమైనటువంటి మేలు అండి? అది దేవునికి పరంగా లేదా మనుషుల పరంగా లేదా ఎవరి విషయంలోనైనా సరే కానీ మేలు చేస్తే వారు తిరిగి మనకేం చేస్తూ ఉన్నారటండి? కీడు చేస్తూ ఉన్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత ప్రేమ అయితే చూపిస్తావో, ఎంత నువ్వు ఇష్టాన్ని అయితే చూపిస్తావో, తిరిగి అంతకు మించిన ద్వేషము నిన్ను ఎదురుగా వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని విషయమై ప్రార్థన మానకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ శామ్యూయల్ తేజ్.